ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 2వ బుధవారము. మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. మొదటి పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 7వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మరియు 15వ వచనము నుండి 17వ వచనం వరకు. సహోదరులారా, మెల్కీసెదెకు సాలేము రాజు, సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. రాజులను సంహరించి యుద్ధభూమి నుండి అబ్రహాము మరలి వచ్చుచుండగా మెల్కీసెదెకు అతనిని కలుసుకొని ఆశీర్వదించెను. తన వద్దనున్న సర్వస్వము నుండి 10వ వంతును అబ్రహాము ఆయనకు ఇచ్చెను. మెల్కీసెదెకు పేరుకు నీతిమంతుడగు రాజు అని మొదటి అర్థము. అతడు సాలేమునకు రాజగుట వలన శాంతి కామకుడగు రాజు అని ఆయన పేరుకు అర్థము. తండ్రి తల్లి వంశావళి, జీవిత కాలమునకు ఆది అయిన, జీవమునకు అంతము లేని అతడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అతడు శాశ్వతముగా యాజకుడై ఉండును. విషయము మరింత స్పష్టమగుచున్నది. మెల్కీసెదెకు వంటి వేరొక యాజకుడు వచ్చియున్నాడు. శరీరానుసారముగా చట్టపు నియమమును బట్టి ఆయన యాజకుడుగా చేయబడలేదు. అనంతమగు ఒక జీవశక్తిచే ఆయన యాజకుడాయెను. ఏలన పరిశుద్ధ గ్రంథం ఇట్లు చెప్పుచున్నది: మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. భక్తి కీర్తన. నీవు మెల్కీసెదెకు యాజక క్రమమును బడసి కలకాలము యాజకుడవుగా ఉందువు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. యేసు మరల ప్రార్థనా మందిరములో ప్రవేశించెను. అచ్చట ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా లేదా అని అచ్చటి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండిరి. అప్పుడు ఆయన ఆ ఊచ చేయగల వానిని చూచి, ఇచ్చటకు రమ్ము అని వానితో పలికి, జనులను చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా, ప్రాణరక్షణ మునర్చుటయా లేక ప్రాణ నష్టమునర్చుటయా, ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు మౌనము వహించిరి. అంతటా ఆయన కోపముతో నలుదెసల చూచి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో, నీ చేయి చాపుము అనెను. వాడట్లే చాచగా స్వస్థతుడాయెను. అంతట పరిసయ్యులు వెలుపలకు వచ్చి యేసును చంపుటకు తరుణోపాయమునకై హెరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.